మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినమంతా దేవుడు కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకో తెలిసిన మీరందరూ రక్షించబడాలని ఉద్దేశంతో నా ప్రభు నీకు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు. ఇటువంటి ఈ రోజుని చూడక, ఈ దినాన్ని చూడక ఎందరో కాలగర్భములో కలిసిపోయి భూస్థాపిత చేయబడి ఈ మంచి దినాన్ని చూడలేకపోయారు. కానీ దేవుడు మనము ఈరోజు ఈ ఉదయకాల సమయాన్ని ఈ నూతన దినాన్ని అనుభవించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగుండాలని మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి యొక్క వాక్యము చేతపట్టుకొని ఈ విధంగా మరలా ఉదయకాల సమయం మీతో మాట్లాడే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇదంతా కేవలం మీరు మమ్మల్ని సపోర్ట్ చేయటం వలన మాత్రమే ఈ పని మేము చేయగలుగుతున్నాం. ఈ మంచి దేవుని పరిచర్యను మేము చేయగలుగుతున్నాం. మీరు ఎప్పటికప్పుడే మీ సహాయ సహకారాలు మీరు మాకు అందిస్తూ ఉన్నారు. కనుక మేము ఈ విధంగా ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మీకు పంపించడానికి నా ప్రభు ఒక గొప్ప అవకాశాన్ని మాకు కలిగించాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువునకు మేము రుణస్థులై ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి ఉదయాన్ని, ఈ మంచి దినాన్ని మీకు ఆశీర్వాదకరంగా మలుచుకొని లోక స్నేహము పట్టక, లోక స్నేహముకు దూరంగా ఉంటూ దేవుణ్ణి అనుసరించి నడవగలిగితే గనుక నీకు గొప్ప ఆశీర్వాదాలు నా ప్రభువు ఇస్తాడు. ఈ లోకంలో బుద్ధి లేక, జ్ఞానము లేక ఎందరో తిరుగుతూ తన జీవిత విధానాన్ని పాడు చేసుకుంటున్న సందర్భంలో నా ప్రభు ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ తమ్ముడా, చెల్లి, అర్థమవుతుందా? ఈ వాక్యము ఈరోజు నీతో మాట్లాడబోతూ ఉంది. జాగ్రత్తగా మీరు వినగలిగితే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈ వాక్యం మీకు రోజు ఈ విధంగా మీకు పంపించాలి అని అంటే, ఈరోజు దేవుని వాక్యం ఈ విధంగా మీకు ప్రతిరోజు పంపించాలని మీకు అనిపించినట్లయితే వెంటనే ఈ వాక్యాన్ని విన్న తర్వాత కనీసం ఒక 10 మందికి మీరు షేర్ చేయగలిగితే నిజంగా అది పరలోక రాజ్యంలో మీకు గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తాడు. ఎందుకో తెలుసా? ఈ వాక్యమును విని నువ్వు మారుమనసు పొంది రక్షించబడినట్లు ఇంకా వాక్యమును కూడా ఎరగని ప్రజలు ఎన్నో రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నారు. అటువంటి వారికి ఈ వాక్యము అందించాలని, మీ ద్వారా మాత్రమే ఈ వాక్యం ప్రతి ఒక్కరికి చేరుద్దనే ఒక నమ్మకంతో మీకు ఈ వాక్యాన్ని మీకు పంపిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ప్రతిరోజు మీకు పంపిస్తున్నప్పుడు ఒక 10 మందికి మీ వంతుగా షేర్ చేయండి. తప్పకుండా నా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఇది భారభరితమైన పరిచర్య. నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉన్నారు. అటువంటి ఆత్మలు నశించిపోకుండా ఉండటం కోసమే ఈ ప్రతిరోజు వాగ్దానాన్ని మీకు పంపిస్తూ ఉన్నాం. ఈ అనుదిన వాక్యములో మీరు బలపరచబడి ఇతరులు కూడా రక్షణలోకి నడిపించాలనేదే మా యొక్క కోరికై ఉంటుంది. సరే, మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ఒక నూతనమైన వాగ్దానంతో దేవుడు మన ముందుకి వచ్చి ఉన్నాడు. అది ఏంటంటే, ఆ వాగ్దానం ఏంటంటే, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యందే గుప్తములై ఉన్నవి. ఎవడేను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. విన్నారు కదా ప్రియ శ్రోతలు, దేవుని ప్రజలారా? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు
దేవుని యందే గుప్తములై ఉన్నవి. ఎవరైనా నేను జ్ఞానినని అతిక తెలివి ఉపయోగించి మాట్లాడి నీ ఒక ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ చెడగొట్టినట్లయితే వెంటనే నీవు దాన్ని అర్థం చేసుకోవలసిన వాడై ఉన్నారు. అందుకనే 4వ వచనంలో కూడా ఈ విధంగా అంటుంది, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని మీకు చెప్పుచున్నాను అని అంటాడు. చక్కని మాటలతో ఒకవేళ మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి వారు ఆ చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుస్తున్నారేమో ఒక్కసారి గమనించావా? జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము నమ్మదగినది. నీకు జ్ఞానము కొదవైన ఎడల అతడు దేవుణ్ణి అడగవలనని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ నీకు దేవుని సన్నిధానములో స్థిరమైన విశ్వాసం కావాలంటే వెంటనే ఈ వాక్యము విని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా దీన్ని స్పీడ్గా చూడకుండా మొత్తం వినండి. తప్పకుండా మీకు ఆశీర్వాదాలు వస్తాయి. స్కిప్ ఎక్కడ చేయమాకండి, పూర్తిగా ఈ వాక్యం వినండి. తప్పకుండా మీకు ఆశీర్వాదాలు వస్తాయి. కనుక మీరు ఇంటమే కాదు కానీ మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. నశించిపోతున్న ఆత్మను రక్షించండి. అర్థమవుతుంది కదా ప్రియ సహోదరి సహోదరుడా? ఒకవేళ ఈ వాక్యము నీ హృదయాన్ని తాకినట్లయితే ఈ అనుదిన వాక్యము ప్రతిరోజు ఈ వాక్యపు వెలుగు అనే ఈ కార్యక్రమం ద్వారా మీకు అనుదినము ఈ వాక్యాన్ని పంపిస్తున్నాము కదా. ఈ వాక్యము ఒకవేళ మీకు మీ జీవితానికి ప్రయోజనకరంగా ఉన్నట్లయితే, ఈ వాక్యము మీ జీవితాన్ని కదిలించినట్లయితే, ఈ వాక్యం మీ హృదయాన్ని సంతోషపరిచినట్లయితే వెంటనే మీరు మాకు ఫోన్ ద్వారా మాకు తెలియజేయవచ్చు, లేదా కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయవచ్చు. ఎందుకంటే మా ఫోన్ నెంబర్ కూడా ఈ పాంప్లెట్ మీద ఉన్నది కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క ఎలా బలపడ్డారు, మీరు ఏ విధంగా బలపడుతున్నారు అనేది మాకు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఎందుకంటే మేము పంపించే ఈ వాక్యము ఎక్కడ కూడా వ్యర్థం కాకూడదనేదే మా ఆశ. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అన్యదాగా భావించక తప్పుకోకుండా మీరు ఎలా ఎదుగుతున్నారో మేము తెలుసుకోవడం కోసమే మాకు సంప్రదించమని చెప్తున్నాం. అర్థమవుతుంది కదా ప్రియ సహోదరి సహోదరులారా? వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ ఒకవేళ చేయకపోతే ఇప్పుడే చేయండి. తప్పకుండా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మంచి పరిచర్యలో మీరందరూ పాలుభాగస్తులు కావాలన్నదే మా యొక్క కోరిక. మీరెప్పుడు నిత్యము ఆయురారోగ్యములతో ఉండాలని, అట్టైశ్వర్యములతో ఉండాలని, సిరి సంపదలతో మీరు వర్ధిల్లాలని మేము వాక్యపు వెలుగు సబ్స్క్రైబర్లందరికీ, కుటుంబ సభ్యులందరికీ మేము వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వాక్యపు వెలుగు కుటుంబ సభ్యులందరినీ మేము గౌరవిస్తూ మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకోకుండా మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మీ కామెంట్ రూపం ద్వారా మేము మీరు ఎలా బలపడుతున్నారో మాకు తెలియజేయగలరని ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవుని చిత్తమైతే, దేవుడు రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి రేపు ఉదయకాల సమయంలో మరొక వాగ్దానం తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు బాగుండాలని, మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ యావదాస్తిని, మీ గొర్రె మేకల మందలను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఈ ఉదయకాల శుభములు మీ మీదికి వచ్చునుగాక. ఈ ఉదయకాల ఆశీర్వాదములతో మీకు మీ కుటుంబాలు దీవెనకరంగా మారునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన దినములో మీరు విజయము ఈరోజంతా సాధించుదురుగాక. 128వ కీర్తన 2వ వచనం మీ కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.